నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదం, పెరుగుతున్న మృతుల సంఖ్య, ఎక్కడున్నారో అసలు ఉన్నారో లేదో మిన్నంటుతున్న ప్రమాద బాధితుల రోదనలు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ప్రస్తుత పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. గేటు దగ్గర ప్రమాద బాధితుల కుటుంబీకులు రోదనలు మిన్నంటుతున్నాయి. తమ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఆ సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డారని తెలుస్తోంది. ఇంతటి పెను విస్ఫోటానికి 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమీపంలోని మరో భవనానికి బీటలు వారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం అంతటా దట్టమైన పొగ అలుముకుంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 4 మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఏపీ, తెలంగాణ, ఒడిశా వాసులుగా గుర్తించారు. మిగతా కార్మికుల మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అలాగే ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులకు చికిత్స కొనసాగుతుండగా వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదే. ఘటనా స్థలంలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అలాగే రెవెన్యూ పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం భవన శిథిలాలను తొలగించే పనిలో ఉంది. ఈ తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలన్నారు. గాయపడిన వారికి సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాద స్థలాన్ని మంత్రులు దామోదర్ రాజు నరసింహ, వివేక్ పరిశీలించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం రియాక్టర్ పేలడం వలన జరగలేదని, ఎయిర్ డ్రైయర్ ప్రెజర్ వల్లే జరిగిందని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, అలాగే గాయపడిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి వివేక వెంకటస్వామి. కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో DNA టెస్టులు చేయించి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. బ్లాస్టింగ్ వలన ఏర్పడిన శిథిలాలను తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగించినట్లు తెలిపారు. ఇక మంత్రి దామోదర్ రాజు నరసింహ మాట్లాడుతూ ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ విషాద ఘటనను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ బాధితులకు అండగా నిలవాలని కోరారు. అలాగే ఈ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ ఘటన తెలంగాణ వాసులనే కాకుండా దేశ ప్రజలందరినీ కలిచివేసిందన్నారు మోదీ. ఈ క్రమంలోనే ప్రమాదానికి కారణమైన అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబీకులకు అండగా నిలబడటమే తమ ధ్యేయమన్నారు మోదీ.